అందరికీ నమస్కారం. అయితే ఒక వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి వీడియో కంప్లీట్గా చూడండి. మీకంటే ఒక ఐడియా అవేర్నెస్ అనేది వస్తుంది. అంతేకాదు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. అంతేకాదమ్మా మీకు ఫర్దర్గా మోస్ట్ ఐఎంపీ క్వశ్చన్స్ అవ్వచ్చు, లేదంటే సొల్యూషన్స్ అవ్వచ్చు, లేదు అని అంటే షార్ట్ కట్స్ అవ్వచ్చు, మోడల్ పేపర్స్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్కి సంబంధించి ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా సరే, మీకు ఎటువంటి యూజ్ ఉండేది ఏది కావాలన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాదు నా ప్రీవియస్ వీడియోస్లోనే ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. నేను డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అంటే దాంట్లో కూడా ఒకసారి పెడతాను, చూడండి. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ అనేది చేయండి. ఓకేనా? అయితే ఈరోజు మన వీడియో ఏంటి అంటే 2A అనే సబ్జెక్ట్లోని మనకు పర్ముటేషన్ అనే కాంబినేషన్ ఉంటుంది. దాంట్లో నుండి మనకి పబ్లిక్కి 2 4లు వస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ 2 4లోని ఒక 4 మోడల్ అనేది మనకు తెలుసు. ఫైండ్ ద ర్యాంక్ అనేది ఫైండ్ చేయాలి. దానికి ఏ వర్డ్స్ ఇస్తారు అని అంటే మనకి మాస్టర్, రీమాస్, ప్రెజెంట్, ఎంసెట్, అజంతా, జనతా. అయితే నేను ఆల్రెడీ నా వీడియోస్లోని మాస్టర్, రీమాస్టర్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను లింక్ అనేది. నెక్స్ట్ ప్రెజెంట్ కూడా అప్లోడ్ చేశాను, ఎంసెట్ కూడా అప్లోడ్ చేశాను. కాబట్టి మీకు అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. కాబట్టి మీరైతే ఒక్కసారి జాగ్రత్తగా చూసి మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటే నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే అజంతా, జనతా చాలా డిఫికల్ట్. అసలు వీటికి డిఫరెన్స్ ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. చూడండి, మాస్టర్లో కానీ, రీమాస్టర్లో కానీ, ప్రెజెంట్లో కానీ రిపీటెడ్ లెటర్ అనేది లేదు. కానీ కమింగ్ టు ఎంసెట్ మనకి ఇక్కడ 2 లెటర్స్ అనేవి రిపీట్ అయ్యాయి. ఇది ఏ విధంగా చేయాలి, ఎంత షార్ట్ కట్లో ఈజీగా మీకు గుర్తుండిపోయేలాగా, ఈజీగా పబ్లిక్లో రాసేలాగా నేను అప్లోడ్ చేశాను. చూడకపోతే చూడండి, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్ అండ్ సిక్స్త్. ఏ 3 సార్లు రిపీట్ అయ్యిందన్న. 3 సార్లు రిపీట్ అయ్యేటప్పుడు ఏ విధంగా చేయాలి? వీటితో పోలిసి ఇది కొంచెం డిఫికల్ట్, కానీ అది ఈజీగా మీకు ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. కాబట్టి మీరైతే ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. జస్ట్ మన వీడియో కంప్లీట్గా చూడండి. ఓకేనా? అయితే ఈ ర్యాంక్ సమ్ ఈజీగా ఎలా చేయాలి, మీకు పబ్లిక్లో ఈజీగా ఎలా గుర్తుండాలి ఏంటి అనేది జాగ్రత్తగా చెప్తున్నాను. ఈ ఒక్క మోడల్ చేస్తే మీకు కంప్లీట్గా ఈ 3 అంటే ఈ ర్యాంక్లోనే 3 రకాలు. అంటే నాట్ రిపీటెడ్, ఒక లెటర్ కూడా రిపీట్ అవ్వకుండా ఉంటుంది. అంటే ట్వైస్, 2 సార్లు, అంటే ఒకే లెటరు 2 సార్లు వస్తుంది. అది మూడోది ఒకే లెటర్ 3 సార్లు వస్తుంది. ఈ 3 మోడల్స్లో ఇదే లాస్ట్. మీకు ప్రీవియస్గా నాకు చాలా వీడియోస్ ఉన్నాయి. అదే కాదు డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అనేది పెడతాను. ఎవరైనా చూడకపోతే చూడండి ఆ ప్రీవియస్ సొల్యూషన్స్ ఏ విధంగా చేయాలని. ఇప్పుడు ఇది చూద్దాం. ఫస్ట్ ఏమీ లేదు, ఇచ్చిన వర్డ్ రాసేద్దాం. గివెన్ వర్డ్, ఏ వర్డ్ ఇచ్చాడో అది రాసేద్దాం. గివెన్ వర్డ్ ఏంటి? అజంతా, AJANTA, అజంతా. నెక్స్ట్ మనం కీప్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, లేదు అని అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్, డిక్షనరీ ఆర్డర్, ఏ ఆర్డర్ అయినా మనం రాయొచ్చు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అర్థమవుతుందా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఇది ద గివెన్ వర్డ్. ఓకే, నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏంటి అంటే మనం ఫస్ట్ ఏ, నెక్స్ట్ JNT, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్, డిక్షనరీ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ అన్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇది కంపల్సరీ రాయాలి. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్, ఇది కంపల్సరీ ప్రతిసారి రాయాలి. ఇలా రాసి ఇక్కడ చూడండి, ఇది మనకి ఇచ్చిన వర్డ్, ఇది మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్, దీన్ని మాత్రమే జాగ్రత్తగా చెక్ చేయండి. ఫస్ట్ ఏంటి స్టార్ట్ అయింది? ఏ. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే చూడండి, ఈ 3 ఒకే లెటర్స్, ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు రాకూడదు. మనం చేసేటప్పుడు ఎందుకు రాకూడదు, ఎలా చేయాలో చూడండి. ఇది ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏ, పైన మనకి ఇచ్చిన వర్డ్ ఏ. కాకపోతే ఇక్కడ ఏంటి, 2 ఈక్వల్ కాబట్టి నేను ఇక్కడ సర్కిల్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది మళ్ళీ యూజ్ చేయకూడదు కాబట్టి. ఓకేనా? ఈ ఫస్ట్ లెటర్ ఏ అయ్యి ఉంది, సెకండ్ లెటర్ మళ్ళీ ఏతోని తీసుకోకూడదు. ఎప్పుడు ఇది ఈక్వల్ అవ్వకపోతే, కానీ ఇక్కడ ఈక్వల్ అయింది కాబట్టి మనం సెకండ్ లెటర్ ఏ కింద తీసుకోవచ్చు, లేకపోతే తీసుకోకూడదు. ఇదే మెయిన్ పాయింట్.
నెక్స్ట్ సెకండ్ లెటర్ ఏ, ఇక్కడ ఏముంది జే, కాబట్టి నాట్ ఈక్వల్ కాబట్టి వేసేస్తాము. వేసిన తర్వాత మిగతా ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 4 డాషెస్ అనేది మామూలుగా పెట్టుకొని 4 ఫ్యాక్టోరియల్ అని పెట్టారు. ఇది వాల్యూ ఎంత 8 అనేది మళ్ళీ నేను నీట్గా చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ సేమ్, మీరు కంపల్సరీ ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కంపల్సరీ ఇలా రాస్తూనే ఉండాలి తప్ప గ్యాప్ అనేది కానీ డాట్లు కానీ పెట్టకూడదు. మనకి అంటే మనకు ఒకటి ఈక్వల్ అయింది కదా, అది కామన్గా ప్రతిసారి రాయాలి. నెక్స్ట్ ఏ అయిపోయింది, ఇక్కడ కూడా దీని తర్వాత మళ్ళీ ఏ అనేది తీసుకోకూడదు, ఎందుకంటే ఎన్లైక్ లెటర్స్ అనేది అంటారు. ఎందుకంటే ఇది ఒకవేళ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఇది తీసుకోవచ్చు, కానీ ఇది క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి ఇది తీసుకోకూడదు. అప్పుడు దాని నెక్స్ట్ లెటర్కి వెళ్ళిపోవాలి. చూడండి అప్పుడు ఏముంది జే, ఇక్కడ కూడా సెకండ్ లెటర్ ఏముంది జే, రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. ఈక్వల్ కాబట్టి మళ్ళీ కంటిన్యూ అవ్వాలి తప్ప నెక్స్ట్ దానికి వెళ్ళకూడదు. నెక్స్ట్ అది అయితే ఇక్కడ ఈక్వల్ అయ్యేటప్పుడు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయకూడదు, మళ్ళీ మనం బ్యాక్ రావాలి, అంటే ఫ్రంట్కి వచ్చేయాలి, అంతేగాని ముందుకు వెళ్ళకూడదు. ఓకేనా? ఈ ఫ్రంట్కి మళ్ళీ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఏ, ఇక్కడ థర్డ్ లెటర్ ఏ, అంటే అక్కడ కూడా అది ఈక్వల్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను, ఈక్వల్ అయ్యింది కాబట్టి మనం నెక్స్ట్ ఏ తీసుకోవచ్చు. ఒకవేళ ఈక్వల్ అవ్వకపోతే ఏ అనేది తీసుకోకుండా మళ్ళీ నెక్స్ట్ లెటర్కి వెళ్ళాలి. ఇది ఒక్కడే చిన్న కన్ఫ్యూజన్. మళ్ళీ చెప్తున్నాను, ఏ ఈక్వల్ పక్క పక్కన ఉండేటప్పుడు అది క్యాన్సిల్ అయిపోతే అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏ తీసుకోవచ్చు తప్ప అది ఈక్వల్ అవ్వకపోతే మాత్రం తీసుకోకూడదు. ఓకేనా? అయితే ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇది మళ్ళీ తీసుకుందాం. ఇది తీసుకున్న తర్వాత ఏఎన్ అనేది ఈక్వల్ కాదు కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా ఏ వస్తుంది. ఏ వచ్చిన తర్వాత ఇంకెన్ని మిగిలిపోయి 2 డాషెస్ పెడుతున్నాము. 2 ఫ్యాక్టోరియల్. మనకి 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏ విధంగా రాసుకోవచ్చు, 4 × 3 × 2 × 1 ఎంత వస్తుంది, 24. మరి 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1 ఎంత వస్తుంది, 2. నెక్స్ట్ యాజ్ యూజువల్ మళ్ళీ సేమ్, నేను మళ్ళీ ఇక్కడ ఇలా పెడుతున్నాను కానీ మీరు అలా చేయకండి. ఇక్కడ 3 లెటర్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఏ జే ఏ కామన్. నెక్స్ట్ ఏ అయిపోయింది, ఏ తర్వాత జే ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఎన్కి ఎన్ అనేది ఏంటి, ఈక్వల్ కాబట్టి ఇక్కడ కూడా ఎన్ అనేది ఈక్వల్. మళ్ళీ నెక్స్ట్ టీకి వెళ్లకుండా ఏకే రావాలి. ఓకేనా? ఏకి టీకి ఈక్వలా కాదు కాబట్టి ఇలా పెట్టాము. ఇంకెన్ని మిగిలిపోయి ఒక లెటరే, ఒక డాష్ పెట్టాం. 1 ఫ్యాక్టోరియల్ ఆల్వేస్ 1. ఇది మీకు తెలియాలి. ఇది మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో పెట్టండి, కమెంట్ చేయండి, నేను తప్పకుండా మళ్ళీ చేస్తాను. మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్. ఇప్పుడు ఏం లెటర్ 1 2 3 4 ఏ జే ఏ ఎన్. ఇప్పుడు చూడండి ఏ అయిపోయింది, నెక్స్ట్ ఏం తీసుకోవాలి, టీ తీసుకోవాలి. టీకి ఏమవుతుంది, ఈక్వల్ కాబట్టి ఇక్కడ కూడా పెట్టేసాం. టీ తర్వాత ఇంకే లెటర్ ఉంది ఏ, ఇక్కడ కూడా ఏ మిగిలింది కాబట్టి ఇది కూడా ఈక్వల్ అయిపోయింది. దీన్నే 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ అంటే ఆల్వేస్ 1. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? Therefore the rank of the word, ఇది కంపల్సరీ, the rank of the word మనం ఏం చేసామమ్మా, అజంతా, AJANTA అజంతా ఈక్వల్స్ టు ఈ టోటల్ ఎంత 24 ప్లస్ 2 26 ప్లస్ 2 28. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. మీకు ఏది అర్థం అవ్వకపోయినా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే తప్పకుండా ఇది మళ్ళీ చేస్తాను. అయితే ఓకేనా? ఇది అజంతా. ఇప్పుడు జనత ఎలా చేయాలో చూద్దాం. ఓకే, అయితే మనం అజంతా చూసాం. ఇప్పుడు జనత అనే వర్డ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కాబట్టి జాగ్రత్తగా చూడండి. మళ్ళీ గివెన్ వర్డ్ ఏమి ఇచ్చే కదా రాసేస్తాము. కీప్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాస్తాం. మళ్ళీ నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్. కంపల్సరీ రాయాలి ప్రతిసారి. మళ్ళీ ఇక్కడ ఏ, ఇక్కడ జే. మీరు జాగ్రత్తగా చూడండి, 2 ఈక్వల్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వేసి నెక్స్ట్ కంటిన్యూ చేయకుండా నెక్స్ట్ దానికి వెళ్ళాలి. అప్పుడు ఇంకెన్ని మిగిలాయి, 1 2 3 4 5 డాషెస్ అనేది పెడదాం. ఇది 5 ఫ్యాక్టోరియల్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ అనేది, ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉంది. చూడండి, ఇక్కడ 5 లెటర్స్ అనేవి ఉన్నాయి కానీ కామన్గా ఎన్ని ఉన్నాయి,
2 లెటర్స్ కామన్గా ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ అని రాయాలి. 5 ఫ్యాక్టోరియల్ అంటే మనకి 120/2 కాబట్టి 2 1 2 60 అనేది మనకి ఫస్ట్ది. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది ఈక్వల్ అవ్వలేదు కాబట్టి మనం నెక్స్ట్ ఏలు తీసుకోకూడదు, డైరెక్ట్గా జేకి వెళ్ళిపోవాలి. అదే కానీ ఇది ఈక్వల్ అయితే క్యాన్సిల్ అయిపోతే మాత్రం ఇది నెక్స్ట్ ఏకి వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి మనకి ఈక్వల్గా 2 పక్క పక్కన ఉన్నాయి కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్ వేసాము. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సేమ్ మీరు మళ్ళీ రాయాలి. ఇక్కడ నేను ఇలా పెడుతున్నాను. నెక్స్ట్ ఇది జే అనేది తీసుకుంటాం. జేకి జే అనేది ఈక్వల్ కాబట్టి నేను సర్కిల్ అనేది చేశాను. కాబట్టి మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళకుండా కంటిన్యూ చేద్దాం. కాకపోతే ఇది మళ్ళీ ముందుకు రావాలి. మళ్ళీ ఏకి ఏ ఈక్వల్, మళ్ళీ ఏ అనేది పెట్టాం. అంటే ఇది క్యాన్సిల్ అయింది కాబట్టి మళ్ళీ ఏకి వెళ్ళొచ్చు. ఏకి ఎన్కి ఈక్వల్ కాదు కాబట్టి ఇంకెన్ని మీలే 1 2 3. అయితే ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మళ్ళీ ఏ ఉందా కదా అని అనుకోవచ్చు. దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఏ అనేది ఈక్వల్గా లేదు కాబట్టి బైలో ఎంత తీసుకోకూడదు. నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత వస్తుంది? 6. ఎందుకంటే 3 × 2 × 1 3 2s 6. నెక్స్ట్ జాగ్రత్తగా చూశారు కదా. ఇప్పుడు మళ్ళీ ఏ అంటే ఏంటి? ఏకి ఎన్కి ఈక్వల్ అవ్వలేదు. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? ఎన్. ఇక్కడ చూడండి, ఎన్కి ఈక్వల్ కాబట్టి ఎన్ అనేది పెట్టాం. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేయండి. ముందుకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏకి ఈక్వల్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఏకి ఈక్వల్ అయ్యింది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసాము, అంటే సర్కిల్ చేసాం. నెక్స్ట్ ఇది వెంటనే తీసుకోవచ్చు. ఏకి టీకి ఈక్వల్ కాదు కాబట్టి ఏ అనేది వేసాము. ఏ వేసిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇంకా ఎన్ని మిగిలింది? 1 కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ 1. ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు మళ్ళీ మెసేజ్ పెడితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఏ తీసుకున్నాం, టీకి ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ టీ తీసుకున్నాం, టీకి టీ అనేది ఈక్వల్, టీ వేస్తాము. నెక్స్ట్ టీ తర్వాత ఏకి ఏ అనేది ఈక్వల్ కాబట్టి 0 ఫ్యాక్టోరియల్ 1. Therefore, the rank of word ఏంటమ్మా మన వర్డ్ అది? జనత. JANATA జనత ఈక్వల్స్ టు 60. 60 + 6 66. 60 + 2 68. అదే అజంత అయితే 28, జనత అయితే 68. ఇది ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్రతి దానికి నేను రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.